ముసలి ముచ్చట్లు, ఆషామాషి టపా, వెనకటికి టపా ఒకటి ఉంది కదా, అది మర్చిపోండి. వయసు గురించి మామూలుగా మనం అనుకునే మాటలు చెప్తాం. ఎవరైనా నీకు లేకపోతే మీకెన్నేళ్ళు అని అడగడం మనకైతే మామూలే. కానీ అమెరికాలో వయసు అంత త్వరగా చెప్పరు. అలాగని అడగడం మానను. నా మటుకు నాకు అది సరదాగానే ఉంటుంది. ఎందుకంటారా, వాళ్ళు 49, 55, 64 అలా వాళ్ళు అడిగినప్పుడు అప్పుడు ఏది ఉంటే ఆ వయసు చెప్పేస్తాను. అవతల వాళ్ళు వెంటనే ఆశ్చర్యంగా మొహం పెట్టి, ఓ నో, యు ఆర్ నాట్ దట్ ఓల్డ్ అంటారు. అది నాకు సరదాగా ఉంటుంది, తమాషాగా అనిపిస్తుంది. అంచేత అన్నమాట నేను నా వయసు చెప్పడానికి వెనకాడను. ఇప్పుడు ఆ నాటకం లేదు ఇక్కడ అన్నమాట. నాకు అసలు కథ మొదలవుతుంది, చెప్తాను. అంటే ముందు నా చిన్నతనంలో, నా చిన్నతనం కాదు, ఇక్కడ అమెరికాలో వాళ్ళు పిల్లలు అలా పెద్దవాళ్ళు అవడానికి తొందరపడుతున్నట్టు అనిపిస్తుంది అన్నమాట. నాకు 7 ఏళ్ళు, 9 ఏళ్ళు, ఐల్ బి 15 నెక్స్ట్ మంత్ అని మహా సరదా పడిపోతారు. అందులో 15 అంటే మరీ సరదా. ఎందుకంటే డ్రైవర్స్ లైసెన్స్ కోసం అదన్నమాట. సాధారణంగా 30-40 వచ్చేసరికి సీనియారిటీ అల్లంత దూరంలో కనిపిస్తుంది. ఇంకా 50 ఏళ్ళ దగ్గర పడేసరికి అయితే ఇంకా కొంచెం వెనకాడతారు. యూనో బిగ్ 5 అంటారు. కాస్త స్వరం తగ్గించి తల వంచి. ఇంకా 60 దాటాకైతే ఇంకా అంకెల గొడవ లేదు. అందరూ ఒకే క్లాస్, సీనియర్స్. మన వాళ్ళైతే 70 పైన, 80 దగ్గర పడుతున్నాయి, 90లో ఇంకా ఇలా అంటారు వయసు మళ్ళిన వాళ్ళ గురించి అడిగినప్పుడు. చిన్న పుట్టినరోజు మాట చెప్పుకుందాం. మామూలుగా నాకు పండుగలు, పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఇవన్నీ ఏం జ్ఞాపకం ఉండవు. కానీ ఈ మధ్యనే ఇప్పుడు ఫేస్బుక్ ధర్మం అని అన్నీ కొంచెం తెలుస్తున్నాయి. అక్కడ ఎవరు ఎప్పుడేం పుట్టినరోజులు ఎంత ఆర్భాటంగా జరుపుకుంటున్నారు, అలాంటివన్నీ కేక్తో సహా. ఇంట్లో ఎలా చేసుకున్నా ఫేస్బుక్లో మాత్రం ఘనంగానే కనిపిస్తాయి. అందరూ కాదనుకోండి, చాలా మటుకు. నా మటుకు నా చిన్నప్పుడు పుట్టినరోజు అంటే అప్పట్లో కొత్త బట్టలు, గుళ్ళోనో లేకపోతే ఇంట్లోనే దేవుడి దగ్గర ఓ మాట దండం, ఆ తర్వాత కొంచెం పిండి వంటలు ఏవో చేసేవాళ్ళు. అంతేకాని ఇలాగ స్నేహితులను పిలవడం అవన్నీ లేవు. నాకు మాత్రం అప్పటికే వైరాగ్యం ఛాయలు వచ్చేసాయి అనుకుంటాను. నేను పెద్ద పట్టించుకునేదాన్ని కానవి. కాకపోతే ఇప్పటికీ అందుకే నాకు మా ఇంట్లో వాళ్ళ పుట్టినరోజు కూడా నాకు జ్ఞాపకం ఉండవు. మా అమ్మ పుట్టినరోజు కృష్ణాష్టమి రోజు, మా అక్కయ్య ఉగాది నాడు, మా అన్నయ్య శ్రీరామనవమి, అందుకే సీతారామారావు అని పేరు పెట్టారు కూడా. మా తమ్ముడు వినాయక చవితి. ఏదో పెద్ద ప్లాన్ వేసుకుని జరిగినట్టుగా అవన్నీ అలా పండుగలతో వస్తాయన్నమాట. నాకు మాత్రం అవేం లేవు. నా చిన్నప్పుడు నాకు చెప్పాలంటే ఎండాకాలం అని ఋతువులు చెప్పాలి అన్నమాట. ఎందుకంటే ఆ రోజుల్లో నేను స్కూల్లోకి వెళ్ళే రోజుల్లో మా నాన్నగారు చాలా ఊళ్ళు తిరిగారు ఉద్యోగం పేరుతోటి. కంచేత సెలవులకి మాత్రం విశాఖపట్నం వచ్చేసేవాళ్ళం. అక్కడ మా అమ్మ ఇల్లు ఉంది, అంచేత సెలవుల్లో మేము విశాఖపట్నం ఉండేవాళ్ళం. ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే, నా పుట్టినరోజు సాధారణంగా
అలాగా ఆ ఊరి నుంచి ఏదో ఒక ఊరిని ఈ ఊరి నుంచి ఆ ఊరి నుంచి విశాఖపట్నం రావడం కనుక నా పుట్టినరోజులన్నీ రైళ్లలో జరిగేవి. అదొక్కటే నాకు గుర్తుంది. ఈ పుట్టినరోజులు గుర్తుండవు. ఈ మధ్యనే ఒక స్నేహితురాలు పుట్టినరోజు అందని, అది కూడా ఇవాళ గుర్తొచ్చింది. నేను అప్పట్లో ఆ రోజు శుభాకాంక్షలు చెప్పలేదు, మరి గుర్తులేకే. కానీ అంటే నా మర్చిపోవడానికి నా వయసు కారణం కాదు, అది సాధారణంగా నాకు అలాగా అంతే. ఇంతకీ ఇలా వయసు మీరిన దాని గురించి చెప్పడానికి ఇంకా వేరే కథలు కొన్ని ఉన్నాయి. ఆ తర్వాత మరి ఎప్పుడైనా చెప్తాను. ఇప్పటికీ ఉంటాను మరి. ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న వాళ్ళందరికీ శుభాకాంక్షలు.